సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి పార్సిగుట్ట వద్ద బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభస జరిగింది. చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ పాటించట్లేదని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేయగా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు లేకుండానే చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. ఇక ఇరు పార్టీల నాయకుల్ని పోలీసులు నివారించే ప్రయత్నం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి పార్సిగుట్ట వద్ద బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస జరిగింది. చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ పాటించట్లేదని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేయగా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, సికింద్రాబాద్ లో ప్రోటోకాల్ రగడ జరిగింది. ఏదైతే సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పార్సిగుట్టలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సో బోనాల పండుగకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకుండానే ఏదైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఏదైతే ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో ఎమ్మెల్యే కోసం వెయిట్ చేయకుండా అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చాలాసేపు కూడా ఎదురు చూసామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తారు. సో ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి వేరే కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని చెక్కులు పంపిణీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ చెక్కులు పంపిణీ చేసినటువంటి తరుణంలో బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే పద్మారావు లేకుండా చెక్కులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో పోలీసులు ఇరు వర్గాల వారి చెందిన వారికి కూడా ఏదైతే నచ్చ ఎంత చెప్పినా అని వినలేదు. సో ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో అంత రసబసగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. సో ఇరు పార్టీలకు చెందిన నాయకులకు సర్ది చెప్పి పోలీసులు అయితే కొద్దిసేపటి తర్వాత నచ్చేపే ప్రయత్నం చేసిన తర్వాత సర్దుమణిగారు. కానీ ఎమ్మెల్యే లేకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఏదైతే ప్రోటోకాల్ పాటించడం లేదు, సో ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు విలువడం లేదు, నాయకులకు విలువడం లేదని చెప్పి అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేకంగా చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా మేము చాలాసేపు కూడా ఎమ్మెల్యే కోసం వెయిట్ చేశాము, అయితే వేరే కార్యక్రమం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు చెక్కులు పంపిణీ చేసి వెళ్ళిపోతే వచ్చి ఎమ్మెల్యే కూడా చూసుకుంటారని చెప్పి భావించాం తప్ప ప్రోటోకాల్ పాటించకూడదు అని చెప్పి కాదని చెప్పి కూడా చెప్పుకుంటారు. సో ఏదేమైనా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కొంత రసబస జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను సరి చెప్పడంతో తర్వాత ఏదైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. రవి, రైట్, థ్యాంక్ యూ అజీం.